హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్ లిటిల్ ఛానల్. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్తో పాటు మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక కన్నేసి ఉంచండి ప్లీజ్. మేమైతే ఈరోజు ఎగ్జిబిషన్కి అయితే రావడం జరిగింది. అరౌండ్ 2:30 అలా వచ్చాము ఆఫ్టర్నూన్. మా మదర్, మా సిస్టర్స్ కలిసి వచ్చాము మేము ఎగ్జిబిషన్కి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే రష్ అయితే ఎక్కువ లేదు. ఆఫ్టర్నూన్ కదా మేమేమన్నా తినడానికని చెప్పేసి మా సిస్టర్స్ వాళ్ళు చాట్ బండి దగ్గరికెళ్లారు. ఇంకా అన్నీ బాగున్నాయి. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. నేను వీడియో అయితే ఇన్ డెప్త్‌గా తీయలేదు కానీ, ఓవరాల్‌గా ఎగ్జిబిషన్ అయితే తీశాను. ఏవేవి ఎన్ని రేట్స్ ఉన్నాయని అయితే తీయలేదు. బెడ్‌షీట్స్ గానీ, పిల్లో కవర్స్ గానీ, మ్యాట్స్ గానీ, ఇవన్నీ ఓవరాల్‌గా కలెక్షన్స్ మాత్రం సూపర్. ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టించుకున్నారో వాళ్ళకైతే సూపర్, సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాట్స్ గానీ, రేట్స్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి. 350 మ్యాట్ సైజుని బట్టి రేట్స్ ఉన్నాయండి. పంజాబీ డ్రెస్సెస్ గానీ, టాప్స్ గానీ, కుర్తీస్ గానీ, డెకరేట్ ఐటమ్స్ గానీ, కీ చైన్స్ అయితే ఒక్క కలెక్షన్ ఒక్కటి వచ్చేసి 100 రూపీస్. చూడ్డానికైతే చాలా బాగున్నాయి కీ చైన్స్, డాల్ కీ చైన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. వాటర్ బాటిల్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మనకి వచ్చాయి. 100 రూపీస్ ఈచ్. మా సిస్టర్ అయితే వాళ్ళ బాబుకి అయితే ఒక బాటిల్ అయితే తీసుకుంది. డ్రెస్సెస్ మాత్రం టాప్స్, నైట్ వేర్స్, షూట్స్ ఇవన్నీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఆడవాళ్ళకి ఏందండి, ఏది చూస్తే అది కొనాలనే అనిపిస్తుంది కానీ వద్దనైతే అనుకోం కదా మనము. ఏది చూస్తే అవి కొనాలా అనే ఉంది మాకైతే. కానీ తీసుకున్నాము, కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకున్నాం మేము. డోర్ మ్యాట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ చాలా అయితే తీసుకున్నాం. పిల్లలకి కూడా ఫ్రాక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ చాలా స్మూత్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి ఎగ్జిబిషన్లో మాత్రము. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా కదా, కొద్దిగా హెసిటేటింగ్గానే ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కొద్దిగా ఇదిగా ఉంది. కాబట్టి ఏదన్నా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఇది చేసినా నెక్స్ట్ టైం నాకు కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ టైం అది రిపీట్ చేయను. ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఇవి ఏమంటారు, నెక్లెస్ కానీ, ఆర్నమెంట్స్ ఏదైతే ఇయర్ రింగ్స్, చైన్స్ చాలా అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్స్. కప్స్ కానీ, కీ చైన్స్, మెయిన్ కీ చైన్స్ అంటే సూపర్ అండి అసలుకి. 100 రూపీస్ ఈచ్, కాస్ట్ వచ్చి 100 రూపీస్. మా సిస్టర్కి అయితే కీ చైన్స్ చాలా నచ్చాయి. అందుకు ఎక్కడ కీ చైన్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళేసింది. నేను కూడా తను తీసుకుంటుందని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. మ్యాట్స్ అయితే తీసుకుంటున్నారు సిస్టర్ అయితే. అందుకు మమ్మీ, సిస్టర్స్ వాళ్ళందరూ మ్యాట్స్ ఏది బాగుంది అని చెప్పేసి చూస్తున్నారు. నేనైతే వీడియో తీయడం జరుగుతుంది. ఏ మాట వేసుకుంటే జారకుండా ఉంటుంది, మనకు ఫ్లెక్సిబుల్గా ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడైతే క్లిప్స్ కానీ, డైలీ వేర్ క్లిప్స్, పిన్స్, సేఫ్టీ పిన్స్ అన్నీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. మేమైతే ఊకే సరదాగా అట్లా చూడ్డానికి వెళ్ళాము. మా సిస్టర్స్కి మ్యాట్స్ నచ్చి మ్యాట్స్ తీసుకున్నారు, కీ చైన్స్. నేను కూడా కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకున్నానండి. బెడ్షీట్స్ కానీ సూపర్ అండి. 500కి 3 బెడ్షీట్స్. పిల్లో కవర్స్ కూడా ఆఫర్లో ఉన్నాయండి. ఇక్కడైతే టాప్స్ వచ్చేసి ఆఫర్లో ఉంది, 500కి 3 అని చెప్పేసి. అందరూ టాప్స్ మీదనే అందరు టాప్స్ దగ్గరనే చాలా మంది ఉన్నారు. ఇక్కడైతే ఒక్క క్లిప్ వచ్చేసి 20 రూపీస్. డిజైన్ని బట్టి ఉన్నాయండి. 20, 25, 35. చైన్స్ కూడా అంతే. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎగ్జిబిషన్కి అయితే నేను ఇప్పుడు సెకండ్ టైం రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చాను కానీ నేను అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. రీసెంట్గానే నేను స్టార్ట్ చేయాలని అనుకున్నాను, అందుకే స్టార్ట్ చేశాను కాబట్టి వెళ్ళి ఒక క్లిప్ అయితే తీద్దామని చెప్పేసి అనిపించింది. అందుకే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి నేను వీడియో తీయడం జరిగింది. చాలా అయితే చాలా బాగున్నాయండి. ఒక్కటి కాదు, 2 కాదు. ఎగ్జిబిషన్లో ఉన్న ప్రతి ఒక్క ఐటము చూస్తేనే తీసుకోవాలన్నట్లు ఉన్నాయి. ఎక్కడ లేని కలెక్షన్స్, అన్ని కలెక్షన్స్ ఒక దగ్గర చూపిస్తే ఎలా ఉంటుందండి, అలానే ఉంది. ఒకటి లేదు అనకుండా ప్రతి ఒక్కటి, డోర్ మ్యాట్స్, పిల్లో కవర్స్, షర్ట్స్, టీ షర్ట్స్, పిల్లలకి ఫ్రాక్స్, పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఆల్ ఓవర్. ఇంకా హోమ్ డెకర్ అయితే సూపర్ అండి. మ్యాట్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి.
మ్యాట్స్ అయితే మా సిస్టర్ ఎక్కడికెళ్తే అక్కడ మ్యాట్సే చూడడం జరుగుతుంది. ఎందుకంటే తను మ్యాట్స్ తీసుకోవాలనుకుంటుంది కాబట్టి, నేను గూడా ఇంకా మ్యాట్స్ కలెక్షన్స్‌నయితే ఎక్కువ చూపిస్తున్నాను. ఏది బావుంటదని జెప్పేసి. ఇప్పుడు మా సిస్టర్ చేతిలో ఉండేది 400 అంట మ్యాట్. మా సిస్టర్ అయితే బార్గెయిన్ జేయడం జరుగుతుంది. ఇది ఇంత కాస్ట్ పడదు అది ఇది అని. అక్కడికెళ్ళినే ప్రతి ఒక్కరు ఏదైతే కొనాలనుకుంటున్నాడో అంతే ప్రైస్‌కి కొనాల్సిన అవసరం లేదు. బార్గెయిన్ చేస్తే వాళ్ళు ఇస్తారు. కొంతమందయితే ఇస్తున్నారు. కొంతమందయితే ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు. మేమైతే ఆఫ్టర్‌నూన్ వచ్చాం కాబట్టి రష్ అయితే కొద్దిగా తక్కువనే ఉంది. మేము మార్నింగ్ వచ్చి ఆఫ్టర్‌నూన్ వచ్చాము. నైట్ వరకు స్టే చేసాము. ఎళ్ళే లోపలైతే రష్ అయితే చానా ఫుల్ అయిపోయింది. రష్ తక్కువున్నా కానీ నేను ప్రతి ఒక్క షాప్‌లోకెళ్ళైతే తీయడం లేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ యూట్యూబ్ ఛానల్ తీస్తున్నా కాబట్టి నాకు కొద్దిగా భయంగా హెసిటేటింగ్‌గా అనిపిచ్చింది. అందుకైతే తీయలేకపోయాను. మా విరాట్ బాబు అయితే లేడు. అదొక్కటి మిస్. ఎందుకంటే నేను విరాట్ బాబు పేరు మీదనే ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి తన డాన్సెస్ గానీ, షార్ట్స్ గానీ అన్నీ అయితే ఓవరాల్‌గా పెడుతున్నాను. వాడు స్కూల్‌కెళ్ళాడు. అందుకైతే తీయలేదు. ట్రైన్ ఎవరైతే నడచలేరో వాళ్ళకింక ది బెస్ట్ ఆప్షన్ ట్రైన్‌లో కూర్చొని మొత్తం ఓవరాల్ ఎగ్జిబిషన్ అయితే చూపిస్తున్నారు వాళ్ళు. ఇక్కడైతే మొత్తం చానా అండి. 1, 2 గాదు. పంజాబీ డ్రెసెస్, సూట్స్, నైట్ వేర్స్ ఎక్కువైతే పిల్లో కవర్స్, బెడ్ కవర్స్ అండి. ఈ బెడ్ షీట్స్ అయితే మమ్మీ చూస్తున్నారు. 500కి 3 అంటున్నారు. తీసుకోండి. చాలా అంటే చాలా బావున్నాయి. ఒక్క దగ్గర 2 దగ్గరనే 500కి 3 అండి. మిగతా దగ్గరన్నీ 200 ఈచ్ 200 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే చానా పెద్ద కలెక్షన్ ఉంది అండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు. అందుకే ఇక్కడ చానా మంది అయితే ఉండడం జరిగింది. ఇంకా నైట్ అయిపోతుంది. ఈవెనింగ్ అరౌండ్ 5:30 అట్లా అవుతుంది. మేము ఇంకా అక్కడనే ఉన్నాము. మా సిస్టర్ అయితే ధూప్ స్టిక్‌ది పెట్టడానికి తీసుకుంటుంది అది. బావుంది అని చూసింది. అక్కడైతే మొత్తం సాంబ్రాణి గాని, అగరబత్తి గాని, సెంట్ ఇవన్నీ అయితే చానా బావున్నాయి. తీసుకునే వాళ్ళకైతే సూపర్ అండి. చానా బావున్నాయి కలెక్షన్స్ మాత్రము. నేనైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నా కాబట్టి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏదన్నా వాయిస్ ఓవర్ గానీ, మాటల్లో గానీ ఏదన్నా తడబడి ఉంటే సారీ. ఎందుకంటే స్టార్టింగ్ అయితే ఎవరైతే హైప్‌కి అయితే వెళ్ళలేరు గదా! స్టార్టింగ్ స్టేజ్ కొద్దిగా మనకి భయంగానే ఉంటది. డెకరేషన్ ఐటెమ్స్ అండి. ఇట్లా ఫ్లవర్స్ గానీ, ఫ్లవర్ పాట్స్ గానీ చానా అయితే చానా బావున్నాయి. ఎవరైతే స్టార్టింగ్ ఏమంటారు ఇల్లు కట్టించుకుంటున్నారో వాళ్ళకైతే సూపర్, సూపర్ అని చెప్పొచ్చు. అన్నీ ఒకే దగ్గరనే తీసుకోవచ్చు. డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి డెకోర్ ఐటెమ్స్, కిచెన్ ఐటెమ్స్ మొత్తం ఓవరాల్‌గా అన్నీ తీసుకోవచ్చండి. చానా అయితే చానా బావున్నాయి కలెక్షన్స్. మేమైతే మార్నింగ్ వచ్చుంటే బాగుండేది. ఈవినింగ్ అయ్యే కొద్దీ చానా డల్ అవుతుంది అని చెప్పేసైతే అనుకున్నాము. చూద్దామండి. వీడియో అయితే నేను తీశాను. అన్ని కలెక్షన్స్ అయితే 600కి ఒక టాప్, షర్ట్స్ ఇవన్నీ ప్రైస్ అయితే నేను ఎగ్జాక్ట్‌గా అయితే చెప్పలేను. ఎందుకంటే నేను ప్రతి ఒక్క షాప్‌లోకైతే ఎళ్ళలేదు కాబట్టి. మా చిన్నోడైతే వచ్చింటే అసలకి ఈ వీడియో గూడా తీసేదాన్ని కాదేమో. ఎందుకంటే వాడే నాకు ఫుల్లుగా సతాయిస్తాడు. వాడు స్కూల్‌కెళ్ళినందుకు మేము ఎగ్జిబిషన్‌కి రావడం జరిగింది. మా సిస్టర్, మా మదర్‌తో పాటు. వాళ్ళైతే మొత్తం కలెక్షన్స్ ఇది బావుంది, అది బావుందని చూస్తున్నారు. నేనైతే వీడియో తీయడంలోనే ఉన్నాను. ఇగో చూడండి ఫ్లవర్ పాట్స్. పాట్స్ అయితే సూపర్ అండి. చిన్న పీటలు గానీ, పాట్స్ గానీ చూడ్డానికైతే చానా లుక్ ఉంది. లగ్జరియస్ లుక్ ఉందండి. ఇక్కడికి రాంగానే చానా లగ్జరియస్ లుకొచ్చింది. చూడ్డానికైతే చానా సాఫ్ట్‌గా చానా అంటే చానా బావున్నాయండి కలెక్షన్స్. వాచ్ గానీ, డెకర్ ఐటెమ్స్, సాంబ్రాణిది పెట్టుకునే బాక్స్ గానీ, ఏదే అవ్వచ్చు. ప్రతి ఒక్కటి గూడా చానా అంటే చానా బావుంది అండి. ఇట్లా ఇంటి ముందర డెకరేషన్‌వి, గుడి ముందర డెకరేషన్‌వి, మన ఇంట్లో పెట్టుకునే ఐటెమ్స్ గానీ, ఏవైనా గానీ, ఇక్కడైతే షర్ట్స్ వచ్చేసి 99 రూపీస్ అంట. చూస్తున్నారు. అందరైతే చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడైతే బాయ్స్‌వి కుర్తాస్ గూడా ఉన్నాయి. బావున్నాయి కుర్తాస్ గూడా. ప్రతి ఒక్కటి అయితే చానా అంటే చానా బావుంది అండి. మళ్ళీ 1 ఇయర్‌కి ఒకసారి నాంపల్లి ఎగ్జిబిషన్ మళ్ళా ఇప్పుడు చానా అయితే చానా బావుంది. ఫస్ట్ టైమ్ అయితే నేను రావడం జరిగింది నాంపల్లి ఎగ్జిబిషన్‌కి. ఎప్పుడైతే రాలేదు ఇంతవరకు. 2026 ఇదే ఫస్ట్ టైమ్ నేను రావడం అండి. నెక్స్ట్ లైట్ ఫోక్సింగ్ అయితే ఇంకా కనిపియట్లేదు. ఇంకా మేమైతే
చూసేసి ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా వెళ్ళడానికి చూస్తున్నాము. ఇంకా మా సిస్టర్స్ ఉండండి కొంచేపు చూసి వెళ్దాము అనైతే అంటున్నారు. ఇంకా క్రౌడ్ అయితే చానా ఎక్కువైపోయిందండి. ఇంకా రాను రాను ఇంకా నేను వీడియో తీయలేకపోతున్నాను. ఇంకా అలానే ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. చూడండి హ్యాండ్లూమ్స్ కానీ ఇక్కడైతే చూడండి వీళ్ళ బెడ్‌షీట్ మాత్రం సూపర్ అండి. సింగిల్ కాట్ బెడ్‌షీట్ అయితే చానా అంటే చానా బావుంది. 800 అంట అండి. 800కి 2 పీసెస్ అంట. కలెక్షన్ మాత్రం సూపర్ అండి వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర అయితే సింగిల్ అనే గాదు డబుల్ కాట్ బెడ్‌షీట్స్ గూడా ఉన్నాయి. 1500కి 2 అండి. క్లాత్ మాత్రం ఆసమ్ అండి. మీరెక్కడైనా బెడ్‌షీట్స్ తీసుకోవాలంటే వీళ్ళ దగ్గరికి రండి. చానా అయితే చానా బావుంది వీళ్ళ దగ్గర. ప్రైస్ గూడా రీజనబుల్. మనం అడిగితే గూడా తగ్గిస్తారనుకుంటా వీళ్ళైతే. అలానే ఉంది. డబుల్ కాట్ బెడ్‌షీట్ అయితే తీయడం జరిగింది అండి వాళ్ళైతే. కలెక్షన్ మాత్రం సూపర్ అండి. క్లాత్ అయితే చానా అంటే చానా సాఫ్ట్‌గా ఉందండి. మేమైతే బార్గెయిన్ చేసి అయితే తీసుకున్నాము వీళ్ళ దగ్గర. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళ దగ్గర మాత్రం కలెక్షన్ సూపర్బ్. ఎళ్ళండి ఎగ్జిబిషన్‌కైతే ఎళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి బెడ్‌షీట్స్ తీసుకోండి. చానా అయితే చానా స్మూత్‌గా ఉన్నాయి. లైట్ వెయిట్‌గా ఉన్నాయి. సూపర్ అండి. ఎవరైతే ఎగ్జిబిషన్ వెళ్ళని వాళ్ళున్నారో త్వరగా వెళ్ళండి. ఫెబ్ 15కే లాస్ట్ అండి. ఇంకా లాస్ట్‌కొచ్చేసింది. తర్వాత ఇంకా మళ్ళా ఇలాంటి ఎగ్జిబిషన్ అనేది మళ్ళా ఎప్పుడొస్తుందో మనకి తెలీదు. అన్ని కలెక్షన్స్ అయితే ఒక్క దగ్గరున్నాయి. మనం ప్రతి ఒక్క కలెక్షన్‌కి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళడం జరుగుతది. ఇక్కడ మాత్రం అన్నీ ఒకే దగ్గరున్నాయి గాబట్టి, లేట్ చేయకుండా మీరైతే ఫస్ట్ ఎగ్జిబిషన్‌కెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచి అయితే మార్నింగ్ టు నైట్ ఈవెనింగ్ వరకు ఉన్నాయి. టైమింగ్స్ అయితే ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. కానీ మార్నింగ్ 10:30 అనుకుంటా. ఇంకా నైట్ ఎంత వరకు ఉందో తెలీదండి నాకి. వెళ్ళలేని వాళ్ళైతే త్వరగా ఎళ్లి విజిట్ చేయండి. ఫెబ్ 15థ్ ఈస్ ద లాస్ట్ డేట్ అండి. ఇక్కడైతే శివలింగంది ఎంత అంటే చూస్తేనే అసలకి ఎంత ప్రీషియస్ లుక్ వచ్చిందంటే చాలా అంటే చాలా బావుంది అక్కడ లింగంది. అది తీసుకోవడానికి ట్రై చేశాము కానీ ఫుల్ హెవీ రేట్ చెప్పేసేసాడు ఆయనైతే. మీరైతే ఎవ్వరైనా గానీ ఎళ్లి బార్గెయిన్ చేసి అయితే ఇస్తారు. మేమైతే మా మదర్ వాళ్ళు అయితే సాంబ్రాణిదయితే తీసుకోవాలా అని చూస్తున్నారు గానీ, ఎక్కడ చూసినా గానీ ఏదో ఒకటి అంటే చెక్క బాలేకపోవడమో ఏదో ఒకటి ఉంది. కొన్ని దగ్గరైతే సూపరుంది అండి కలెక్షన్స్ మాత్రం. ఇక్కడైతే షూట్స్ చూడండి చానా అయితే చానా బాగున్నాయి. నైట్ వేర్స్ గానీ, ఇంకా నైట్ అయ్యే కొద్దీ చానా మంది అయితే క్రౌడీ అయితే ఎక్కువైపోయింది. నేనైతే క్లారిటీగా చూపియాలని అనుకుంటున్నాను. ఇక్కడైతే స్కేరీ హౌస్ అండి. మేమైతే వెళ్ళలేదు కానీ, వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బావుంటది. అదొక వెరైటీ ఎక్స్‌పీరియన్స్ అవుతది. చిన్న పిల్లలనైతే తీసుకెళ్ళకండి. ఎందుకంటే భయపడతారు. ఒక ఏజ్ వాళ్ళైతే వెళ్ళండి. మరీ ఏజ్ ఉన్న వాళ్ళు కాదు. నార్మల్ వాళ్ళైతే ఎళ్ళండి. ఎందుకంటే భయమవుతది కాబట్టి, భయపడితే మళ్ళీ ఏదో ఒకటి ఎందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడైతే గేమ్స్ అండి. ఒక్కొక్క గేమ్‌కి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఒకటి గన్ షాట్ ఉంది. ఒకటి బాల్ త్రో ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఉంది. నేనైతే ఇన్ డెప్త్ అయితే తీయలేదని చెప్పాను గదా! దూరం నుంచి అయితే తీస్తున్నాను. కొంతమందికి గన్ షాటు, బాల్ థ్రోయింగ్ వల్ల టెడ్డీ బేర్స్ అవి ఇవి అయితే గిఫ్ట్స్ అయితే వస్తున్నాయి. గిఫ్ట్ ఐటెమ్స్. మేమైతే ఊరికే చూస్తున్నామండి. వేరే వాళ్ళు ఆడుతుంటే అయితే చూస్తున్నాము. మాకైతే చూడ్డానికే టైం సరిపోలేదండి. ఇంకా మేము చానా అయితే 2 కళ్ళు చాలలేదండి అసలకి చూడ్డానికి కలెక్షన్స్ మాత్రం అసలకి. ఇంక టైం త్వరగా అయిపోతుంది. ఇంకా లేట్ నౌట్ అవుతుంది అని చెప్పేసి అయితే త్వరగా వీడియో తీయడం గూడా జరుగుతుంది. తీసుకొని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి తీసుకోండి. ఇది నా బెస్ట్ సజెషన్ ఏందంటే ఎగ్జిబిషన్ అయితే ది బెస్ట్ సజెషన్ అయితే ఇస్తాను అండి నేను. ఎందుకంటే ఎక్కడ లేని కలెక్షన్స్ అన్నీ ఇక్కడ మీకు దొరకడం జరుగుతుంది. పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ చానా అయితే చానా బావున్నాయండి. ఇక్కడ ఎక్కువ ఐటెమ్స్ వచ్చేసి పిల్లో కవర్స్ అండి. బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఇవైతే చానా మ్యాట్స్ ఇవైతే ఎక్కడ అడుక్కడుక్కి అవే కలెక్షన్సే ఉన్నాయి. ఇవైతే హోమ్ డెకరేషన్ అండి. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందనుకో బొమ్మల కొలువు అంటాం గదా! అవి తీసుకునే వాళ్ళైతే ఇక్కడికొచ్చి తీసుకోవచ్చు. కలెక్షన్స్ చానా అంటే చానా బావున్నాయి.
ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క వెరైటీగా ఉంది. చానా అంటే చానా బాగున్నాయి. మా పక్కన ఉన్న వాళ్ళైతే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చూస్తున్నారు. మేమైతే చూస్తున్నామండి. చాలా అయితే చాలా బాగున్నాయి. నేను అయితే చెప్పలేకపోతున్నాను. అంతలా కలెక్షన్స్ ఉన్నాయి. నేను ఇంతలా బాగున్నాయి, బాగున్నాయి అంటుంటే మీరే అర్థం చేసుకోండి. ఇవి ఎంత బాగున్నాయో కలెక్షన్స్. పిల్లలవి గూడా అండి చానా బాగున్నాయి. బొమ్మలు గానీ, టాయ్స్ చానా అయితే చానా బాగున్నాయండి. కొన్నైతే రీజనబుల్ ప్రైస్‌కే అయితే వస్తున్నాయి. ఇక్కడైతే ఫ్రేమ్స్ అండి, బుద్ధ చాలా అయితే పీస్‌ఫుల్‌గా అండి. మనము హోమ్ డెకరేషన్ దగ్గర హాల్‌లో గాని బుద్ధని ప్లేస్ చేశామంటే చానా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఇక్కడైతే చానా బాగున్నాడు బుద్ధుడైతే. చూడ్డానికైతే చానా ఆసమ్‌గా ఉంది. నైట్ అయ్యే కొద్దీ ఈవినింగ్, నైట్ అయ్యే కొద్దీ లైటింగ్స్‌కి చానా అంటే చానా బాగున్నాయండి. బ్యాంగిల్సే అవ్వచ్చు, లేదా ఇయర్ రింగ్సే అవ్వచ్చు. ఆ లైటింగ్స్‌కి ఆ మెరుస్తుంటే ఏది తీసుకుందామా, అది తీసుకుందామా, ఇది తీసుకుందామా అని చెప్పేసయితే మేము అనుకుంటున్నాము. ఇక్కడైతే చిన్న ఉయ్యాలండి. పిల్లలకైతే ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఆ ఉయ్యాల ఒక్కటి వచ్చి 1200 అని చెప్తున్నారు ప్రైస్. మేమైతే అడిగితే 1200 అన్నారు. కావాలన్న వాళ్ళు బార్గెయిన్ చేసేవాళ్ళు వస్తారు 1000కి అట్లా. తీసుకోవాలనుకున్న వాళ్ళైతే త్వరగా వచ్చి తీసుకోండి. చిన్న ఉయ్యాలైతే బాగున్నాయండి. ఒకవేళ గార్డెన్ ఏరియా ఇంటి ముందర అట్లా ఉంది అనుకోండి, చూడ్డానికైతే ఇవి చూడ్డానికి బాగున్నాయి. యేసుకుంటే కూడా చానా బావుంటాయండి. పర్సెస్ అండి. పర్సులు గూడా చానా అంటే చానా బాగున్నాయండి. మొత్తం డెకరేషన్స్ ఐటెమ్స్ ఇది, అది, 1, 2 అని గాదు. చానా వేలల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కదా! ఫస్ట్ టైమ్ కాబట్టి. ఇలా చానా బ్రీఫ్‌గా చేయలేకపోతున్నాను. ఏమంటే పైపైన అయితే చేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్ గానీ, నాకు ఉయ్యాలలైతే నచ్చాయి. అందుకో దాని మీదనే ఉంది నాకు తీసుకోవాలని చెప్పేసి. ఏమంటే తీసుకోలేదు. మళ్ళా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పేసి. చెప్పుల కలెక్షన్స్ అయితే సూపర్ అండి. షూ టైప్ కానీ, మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ చెప్పులైతే షూస్, శాండిల్స్ అవైతే బాగున్నాయి. ట్రైన్ అయితే అండి మళ్ళీ వచ్చింది. అయినా కానీ నేను మళ్ళా ట్రైన్‌ని గూడా తీశాను. మళ్ళా అప్పుడు చూడని వాళ్ళు ఇప్పుడు చూస్తారని చెప్పేసి. ఫ్లోర్ మ్యాట్స్ అండి చూడండి చాలా మందైతే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. హ్యాండ్లూమ్ గానీ, ఫర్నిచర్స్ గానీ, గ్యాస్ స్టవ్ ఇవన్నీ గూడా అక్కడ ప్లేస్ అయి ఉన్నాయండి. ఫర్నిచర్ మాత్రం సూపర్ ఉంది అండి. చాలా బావుంది. వుడ్ గూడా చానా బావుంది అని అనుకుంటున్నాను. నేను చూస్తుంటే తెలుస్తుంది. కొన్న వాళ్ళకైతే ఇంకా బాగా క్లారిటీగా ఉంటుంది ఫర్నిచర్ దగ్గరైతే. ఇక్కడైతే చూడండి టాప్స్ అండి. టాప్స్ చూసాము. నెక్స్ట్ బ్యాగ్స్ అండి. ఆడవాళ్ళకి ఏం కావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్స్. ఎందుకంటే